ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క దివ్య లేఖనంలో ఎన్నో అమూల్యమైన సత్యాలు మనం వింటూ వస్తున్నాం. ఆ వరుసలో ఈ దినం కొరకై మనము మన ధ్యానం కొరకై సిద్ధం చేసుకున్న వచన భాగాలు చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరచి చూడండి. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందాం. 35వ సంవత్సరము 4వ నెల 5వ దినము నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నదీ ప్రదేశమున యెహోవాకు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళం వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరుగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. చదవబడిన ఈ లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన దేవ, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచున్నాం. దేవాది దేవ, మా ప్రభువా, సమస్త విషయాల్లో మీ కనికరం మా పైన ఉంచి మమ్మను కాపాడుచు మేలు చేస్తూ ఉన్నందుకు స్తుతిస్తూ, అయోగ్యులమైన మమ్మను ఆదుకొని అమూల్యమైన మీ వాక్కుల చేత బలపరిచి స్థిరపరచుమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం యెహెజ్కేలు గ్రంథములో ఉన్న సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గత వర్తమానంలో మొదటి అధ్యాయములో 1 నుంచి 4 వచనాల్లో దర్శనము కలిగిన విధాన్ని మనము చూస్తున్నాం. 1, ఈ దర్శనం ఎవరికి కలిగింది? 2, ఈ దర్శనం ఎప్పుడు కలిగింది? 3, ఈ దర్శనం ఎలాగూ కలిగింది? ఎక్కడ ఈ దర్శనము కలిగింది? దర్శనములో ఏమి కనబడింది? ఇలాగున కొన్ని సంగతులు మనం విన్నాం. అయితే ఈ దినం దర్శనము యొక్క అంతర్భావం, అలాగే ఈ దర్శనము యొక్క ఆత్మీయ పోలికను మనం విందామని చెప్పాను. ఈ దర్శనం యొక్క అంతర్భావం 4వ వచనం చదివితే, నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరుగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిదొకటి కనబడెను అనే మాట చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ 3 మాటలు మనము గమనించాలి. ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు గొప్ప మేఘమును గోళము వలె గోళము వలె గుండ్రముగానున్న అగ్నియు కనబడెను. ఇందులో 1 ఉత్తర దిక్కు, 2 తుఫాను, 3 అగ్ని. ఉత్తర దిక్కు, తుఫాను, అగ్ని. దైవ గ్రంథములో తుఫాను, మేఘము అను మాటలు
యుద్ధమునకు సూచనగా కనబడుచూ ఉన్నాయి. మీరు బైబిల్లో చూస్తే తుఫాను గాని, మేఘము అనే మాటలు గాని యుద్ధమునకు సూచనగా కనబడుతున్నాయి. ఇర్మియాకు కూడా ఒక దర్శనం కలిగినట్లు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 13 నుండి 15 వచనాల్లో కనబడతా ఉంది. ఇర్మియాకి దర్శనం 1, 13 నుండి 17లో దాని భావము చూచినట్లయితే ఉత్తర దిక్కు నుండి కీడు వచ్చుచున్నదనియు, ఉత్తర దిక్కు నుండి కీడు వచ్చుచున్నదనియు, ఉత్తర దిక్కున ఉన్న రాజ్యములు వచ్చి యెరూషలేము ముట్టడించినట్లు కనబడుచూ ఉన్నది. ఉత్తర దిక్కు నుండి ఏమొస్తుందండి? కీడొస్తుంది. ఉత్తర దిక్కునున్న రాజ్యములు వచ్చి యెరూషలేమును ముట్టడిస్తున్నాయి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడు వచ్చుచున్నదనియు, ఉత్తర దిక్కున ఉన్న రాజ్యములు వచ్చి యెరూషలేములో ముట్టడించినట్లును కనబడుచున్నది అని ఇర్మియా 4:6లో యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడు రప్పించుచున్నాడు. యెహోవా ఉత్తర దిక్కు నుండి కీడు రప్పించుచూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాటలు కనబడతాయి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాటలు కనబడతాయి. అదే మన యెహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయం 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 9వ వచనంలో గాలివాన వచ్చినట్లును మేఘము క్రమ్మినట్లును నీవును నీ సైన్యమును దేశం మీద వ్యాపింతురని చదువుతూ ఉంటాం. గాలివాన వచ్చునట్లు మేఘము కమ్మునట్లు నీవును నీ సైన్యమును దేశం మీద వ్యాపింతురు. ఈ మాటలు ధ్యానించినప్పుడు తుఫాను యుద్ధానికి సూచనగా అర్థమైందండి. తుఫాను యుద్ధానికి సూచనగాను, ఉత్తర దిక్కు అనగా పాలస్తీనాకు ఉత్తరముననున్న బబులోనునకు సూచనగా ఉన్నది. ఉత్తర దిక్కు అర్థమైందండి. ఉత్తర దిక్కు నుండి అనగా బబులోను నుండి ఉత్తరమునున్న ఉత్తర దిక్కు బబులోనుకు సూచనగా ఉన్నది. అగ్ని తీర్పుకు సూచనగా ఉన్నది. అగ్ని తీర్పుకు సూచన గనుక మన యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం సందర్భంలో ఉత్తర దిక్కు నుండి అనగా బబులోను దేశము నుండి తుఫాను అగ్ని అనగా యుద్ధము తీర్పు పాలస్తీనా దేశమునకు రానయున్నదని అర్థం. అర్థమైందండి. ఆ మొదటి వచనంలో మరలా చెప్తున్నా, ఉత్తర దిక్కు నుండి అనగా బబులోను దేశము నుండి తుఫాను అగ్ని అనగా యుద్ధము తీర్పు పాలస్తీనా దేశమునకు రానయున్నదని అర్థం. దీనికి అంతర్భాగములు 2 భాగములు కలవు. మళ్ళా ఈ అంతర్భాగములు 2 భాగాలు కలవు. ఇది 4వ వచనంలో ఇశ్రాయేలీల మీదకు వచ్చు తీర్పును చూచుచున్నాము గాని, ఇశ్రాయేలీల మీదకు వచ్చు తీర్పును చూచుచున్నాము గాని 23లో చూస్తే ఆ సింహాసనంపై ఇంద్రధనుసు యొక్క తేజస్సు కనబడుచున్నది. ఇంద్రధనుసు యొక్క తేజస్సు కనబడుచు ఉన్నది. ఇంద్రధనుసు అనేది నోవాహు కాలములో జలప్రళయము తరువాత నోవాహు పవిత్ర పశువులన్నింటిలో కొన్నింటిని దేవునికి దహన బలిగా అర్పించగా దేవుడు ఇంపైన సువాసన ఆగ్రాణించి
ఇక నరులను బట్టి భూమిని మరలా శపించననియు, అలాంటి జల ప్రవాహము రాదనియు గురుతుగా ఇంద్రధనుసును ఇచ్చాడు. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనంలో, అలాగే 9వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో ఈ ఇంద్రధనుసును గూర్చిన ప్రస్తావన మనకి కనబడుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంద్రధనుసు అనేది దేవుని మహాకృపను కలుగచేయు రక్షణను, ఆయన వాగ్దానమును జ్ఞాపకము చేయుచున్నది. అర్థమైందండి? దేవుని మహాకృపను జ్ఞాపకము చేయు రక్షణను, వాగ్దానమును జ్ఞాపకము చేయుచు ఉన్నది గనుక హెజ్కేలునకు కలిగిన దర్శనములు ఇశ్రాయేలీలను దేవుడు సంపూర్ణముగా విసర్జింపక వారి పట్ల కృప చూపి రక్షించునన్న సంగతి మనకు అర్థమవుతుంది. 4వ వచనం. ఏమన్నా అర్థమైందా? కొంచెం ఏమన్నా అయోమయంగా ఉందా? హెజ్కేలునకు కలిగిన దర్శనములు ఇశ్రాయేలున దేవుడు సంపూర్ణంగా విసర్జింపక వారి పట్ల కృప చూపి రక్షించునన్న సంగతి ఈ భాగంలో మనకు అర్థమవుతుంది. అందును బట్టి ఈ అధ్యాయము ఈ గ్రంథమునకు చక్కని పీఠిక అని చెప్పవచ్చు. ఈ అధ్యాయము ఈ గ్రంథమునకు చక్కని పీఠిక. ఈ గ్రంథమును ముఖ్యముగా 3 భాగములుగా విభజించవచ్చు. ఈ గ్రంథాన్ని ముఖ్యంగా 3 భాగాలుగా విభజించవచ్చు. 1 నుంచి 4 అధ్యాయాలు ఇశ్రాయేలీల యొక్క శిక్ష. 1 నుంచి 24 ఇశ్రాయేలీల యొక్క శిక్ష. 25 నుండి 32 అధ్యాయాలు అన్య జనాంగముల యొక్క శిక్ష. 25 నుండి 32 అధ్యాయాలు అన్య జనాంగముల శిక్ష. 33 నుండి 48 అధ్యాయాలు ఇశ్రాయేలీల యొక్క రక్షణ కనబడుచూ ఉన్నది. ఇశ్రాయేలీల యొక్క రక్షణ కనబడుచూ ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇది మరి ఒక భాగం. ఇప్పటికి 2 భాగాలు చేశాను, 2 విభజనలు చేశాం. మరొక విభజనగా విభజించవచ్చు. గనుక ఈ అధ్యాయమేమి, ఈ గ్రంథమేమి బోధించు ముఖ్యమైన సంగతులు ఏమనగా, ఇశ్రాయేలీల యొక్క తిరుగుబాటును బట్టి దేవుడు అన్యజనాంగముల చేత వారిని శిక్షించినను, తరువాత దేవుడు అన్యజనాంగములను శిక్షించి తన ప్రజలైన ఇశ్రాయేలీలను రక్షించి వారి పైన రాజ్యము చేయనయున్నాడని మనకు అర్థమవుతుంది. అర్థమైందండి? ఇశ్రాయేలీల ఈజీగా అర్థం చేసుకో. ఇశ్రాయేలీల తిరుగుబాటును బట్టి దేవుడు అన్యజనాంగముల చేత వారిని శిక్షించిన తర్వాత దేవుడు అన్యజనాంగములను శిక్షించి తన ప్రజలైన ఇశ్రాయేలీలను రక్షించి వారి పైన రాజ్యము చేయనయున్నాడు. ఇది బాగా అర్థం చేసుకో. ఇంతకీ దేవుడు కోపంతో వారిని శిక్షించాడా, లేక వారి తిరుగుబాటు, వారు దేవునికి ఆయాసకరమైన పనులను బట్టి శిక్షించాడా? అయినా దేవుడు శిక్షించలే, అన్యజనాంగములకు అప్పగించాడు. అన్యజనాంగములు శిక్షించారు. ఈ అన్యజనాంగములు శిక్షించిన తరువాత మళ్ళా దేవుడు జాలి కలిగి అన్యజనాంగములను దేవుడు శిక్షించి తన ప్రజలైన ఇశ్రాయేలీలను రక్షించి వారి పైన రాజ్యము చేయువాడై ఉన్నాడు. ఈ దర్శనం యొక్క అంతర్భావం ఇశ్రాయేలీల యొక్క శిక్షయు వారిపై దేవుడు చేయుచున్న పరిపాలన అయి ఉన్నది.
ఏమండి? ఈ దర్శనం యొక్క అంతర్భావం ఏంటి? ఇశ్రాయేలీయుల యొక్క శిక్షయు, వారిపై దేవుడు చేయుచున్న పరిపాలన అయ్యున్నది. 36వ అధ్యాయం 24 నుండి 28, 36వ అధ్యాయం 24 నుండి 28, అలాగే 37వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు చదివినా మనకు తేటగా అర్థమవుతుంది. 37, 21 నుండి 28. ఇదండి ఈ దర్శనం యొక్క అంతర్భావం. ఏమండి? వెరీ క్లియరా? దర్శనం యొక్క అంతర్భావం. అంతకుముందు మనం ఎహెజ్కేలు గ్రంథం చదివే వాళ్ళం కానీ ఇది మనకు అర్థమయ్యింది కాదు. నిజమా? కాదు? ఇదివరకు అర్థమైందండి? కనీసం ఎస్ ఆర్ నో? ఇదివరకు అర్థమైందా బ్రదర్? ఓకే. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు అర్థమైందన్న. రామచంద్రుడు గారు, మీరు ఇందాక అర్థమైందన్న, ఇదివరకు అర్థమైందని ఇందాక చేయి చూపించారు, ఇప్పుడేమో నోటితోనేమో. అంటే మొదట కొంచెం అర్థమైంది, ఇప్పుడు పూర్తిగా. అంటే అర్థం కాలేనట్టు. కనుక ఇలాగున ఈ గ్రంథములో చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాల్సినవిగా ఉన్నాయి. ఇంతటి సత్యాలతో ఉన్నాయి. మళ్ళీ ఇందులో ఆత్మీయ పోలికలు ఉన్నాయి. మనం 2 చెప్పుకున్నాం కదా. ఒకటి దర్శనం యొక్క అంతర్భావం చెప్పుకున్నాం. 2 దర్శనం యొక్క పోలికలు. ఇప్పుడు దర్శనం యొక్క పోలికలు. ఈ దర్శనం యొక్క ఆత్మీయ పోలికలు ఇందు మళ్ళా 2 భాగాలు కలవు. ఇందు మళ్ళా 2 భాగాలు కలవు. ఒకటి కెరూబుల యొక్క రూపములో ఆత్మీయ పోలిక. కెరూబుల యొక్క రూపములో ఆత్మీయ పోలిక. 2 కెరూబుల యొక్క లక్షణములలో ఆత్మీయ పోలిక. ఆత్మీయుల పోలిక. కెరూబుల యొక్క రూపములో ఆత్మీయ పోలిక, కెరూబుల యొక్క లక్షణములలో ఆత్మీయుల పోలికలు. రాశారా చక్కగా? ఏమిటి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి కెరూబుల యొక్క రూపములో ఆత్మీయ పోలికలు. కెరూబుల యొక్క రూపములో ఆత్మీయ పోలికలు. అందులో వాటి కాళ్ళు, వాటి కాళ్ళు 7వ వచనంలో చూస్తాం. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్ళు పెయ్యకాళ్ల వలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను అన్నాడు. వాటి కాళ్ళు కెరూబులకు కాళ్ళు ఉన్నట్లు 7వ వచనంలో చూస్తున్నాం కదా. కెరూబులకు ఏమున్నాయి? కాళ్ళు ఉన్నాయి. కాళ్ళు అనేది నడకను చూపుచూ ఉన్నాయి. కాళ్ళు నడకను చూపుచున్నాయి. అంటే ప్రభు పిల్లలమైన మనము చక్కగా నడువవలసిన వారముగా ఉన్నాము. చక్కగా నడువలసిన వారముగా ఉన్నాం. యోబు ఏమంటాడండి? యోబు గ్రంథం 13వ అధ్యాయం 27లో, యోబు గ్రంథం 13:27లో, బొండలలో నా కాళ్ళు బిగించియున్నావు, బొండలలో నా కాళ్ళు బిగించియున్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు, నా అరికాళ్ళు చుట్టూ గిరిగీసి నిలిచియున్నాడు అని చూస్తాం. నా అరికాళ్ల చుట్టూ గిరిగీసి నిలిచి ఉన్నాడు అంటే
దేవుని యొక్క హద్దులోని నడచియున్నాడు. దేవుని యొక్క హద్దులోని నడచియున్నాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 11, 12 వచనాలలో 11, 12 వచనాలలో నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడుచున్నవి అంటాడు. నా పాదములు ఆయన అడుగు జాడలలో విడువక నడుచున్నవి. గత ఆదివారం కూడా మేము ఈ సంగతిని విన్నాం, చదువుకున్నాం. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగుటలేదు అంటాడు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ఆహా, యోబు దేవుని అడుగుజాడలలో ఎంత చక్కగా నడిచాడో. హనోకు కూడా దేవునితో నడిచాడు కదా, ఆదికాండం 5:22లో. నేడు మనము కూడా మన ప్రియ ప్రభు యొక్క అడుగుజాడలలో నడవాలి. ఆ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. తెస్సలోనికైలోని సంఘస్థులు ప్రభువును పోలి నడిచారు. 1 తెస్స 1:6. నేడు మనము కూడా అలాగే నడువవలసిన వారమై ఉన్నాం. కెరూబుల యొక్క రూపములో ఆత్మీయ పోలికలు, వాటి కాళ్ళు అనేది మనం విన్నాం. కాళ్ళు దేనికి సూచన? నడకకు సూచనగా ఉన్నాయి. ఈ కాళ్ళు నడకకు సూచనగా ఉన్నాయి. రెండవది 6వ వచనంలో యెహెజ్కేలు గ్రంథం 1:6, ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. 4 ముఖములు కలవు. ఇక్కడ వాటి ముఖములు అని మనం చూస్తున్నాం. వాటి ముఖములు, 1 వాటి కాళ్ళు, 2 వాటి ముఖములు. ఒక్కొక్క జీవికి 4 ముఖములు ఉన్నట్లు 6వ వచనంలో మనం చదువుకున్నాం. ఈ 4 జీవులు 4 ముఖముల వివరం 10వ వచనంలో చూస్తాం. చూడండి 10వ వచనం. ఆ 4 ఎదుట ముఖరూపములు మానవ ముఖము వంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహపు ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు అన్నాడు. ప్రియులారా, చూశారా? సింహముఖము, ఎద్దు ముఖము, పక్షిరాజు ముఖము, మానవ ముఖం. 4 ముఖములు. సింహపు ముఖము. సింహం బలమును ధైర్యమును చూపించును. సింహం దేనిని సూచిస్తుంది? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉండు కదా. ఎద్దు ముఖము. ఎద్దు దీనత్వమును చూపును. ఎద్దు దీనత్వమును అలాగే సేవను చూపిస్తుంది. ఎద్దు దీనత్వాన్ని, సేవను చూపించుచున్నది. 3వది మానవ ముఖము. ఈ మానవ ముఖము మహాజ్ఞానమును చూపించుచు ఉన్నది. మానవ ముఖము మహాజ్ఞానమును చూపించుచు ఉన్నది. పక్షి. పక్షి అత్యున్నతమైన స్థలములలో తిరుగునది. పక్షి అత్యున్నతమైన స్థలములలో తిరుగునది. అది దైవత్వమును సూచించుచు ఉన్నది. ఈ 4 ముఖములు, 4 అర్థాలు మనకి కనబడుతున్నాయి. 1 సింహం.
బలము ధైర్యానికి సూచన. 2 ఎద్దు దీనత్వం సేవకు సూచన. 3 మానవ ముఖం మహాజ్ఞానమునకు సూచన. పక్షి దైవత్వమునకు సూచన. ఈ 4 జీవులు జీవరాశులన్నింటిలో ఉత్తమమైనవి. ఈ 4 జీవులు జీవరాశులన్నింటిలో ఉత్తమమైనవి. ఈ 4 జీవులు క్రీస్తును చూపించుచూ ఉన్నవి. ఈ 4 జీవులు క్రీస్తును చూపించుచూ ఉన్నవి. క్రీస్తును గూర్చి 4 సువార్తికులు 4 విధములుగా చిత్రించారు. ఆ 4 విధములను ఈ 4 జీవులు చూపించుచూ ఉన్నవి. ఈ 4 జీవుల పోలికలు 4 సువార్తలు చెప్తా ఉన్నాను, తేటగా వినండి. సింహముఖము రాజైన క్రీస్తును చూపించుచూ ఉన్నది. మత్తయి సువార్త యేసు క్రీస్తును గూర్చి ఆయన రాజయ్యున్నాడని వ్రాయిచూ ఉన్నాడు. సింహముఖము రాజైన క్రీస్తును చూపించుచున్నది. మత్తయి యేసు క్రీస్తును గూర్చి ఆయన రాజయ్యున్నాడని వ్రాస్తూ ఉన్నాడు. మత్తయి 2:2లో యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా? ఈ మాట మిగతా సువార్తలలో మనము చూడలేము. మిగతా సువార్తలో ఎక్కడా కూడా మనము చూడలేము. మనుష్య కుమారుడుగా వచ్చాడని మార్కు గాని లూకా గాని చెబితే, యోహాను సువార్తలో మాత్రం ఆయన పరిచారకుడుగా వచ్చాడనే విషయం చూస్తాం. సరే, వరుసలో విందాం. మత్తయి సువార్తలో రాజుగా మనము చూస్తాం. యేసుక్రీస్తు రాజుగా ఎక్కువగా మత్తయి సువార్తలో మాత్రమే సూచించబడుచున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇక మార్కు యేసుక్రీస్తును సేవకునిగా వివరించి వ్రాశాడు. మార్కు సువార్తలో యేసుక్రీస్తును సేవకుడిగా వివరించి వ్రాశాడు. పరిచారము చేయుటకు విమోచన క్రయధనముగా ప్రాణమునిచ్చుటకు మనుష్య కుమారుడుగా వచ్చెను అని మార్కు 10:45లో ఉంది. దేనికొచ్చాడు ఆయన? పరిచారము చేయుటకును విమోచన క్రయధనముగా ప్రాణమునిచ్చుటకు మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఇక లూకా సువార్తలో యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా, లూకా సువార్తలో యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా మనుషుడుగా వివరించబడ్డాడు. మనుషుడుగా వివరించబడ్డాడు. లూకా 19:10. లూకా 19:10. యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా దేవునిగా యోహాను వ్రాయించున్నాడు. యోహాను దేవుని కుమారుడుగా, ఒక విధంగా గొర్రెపిల్లగా అని కూడా చెప్పవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 వచనాలు మరియు 14వ వచనం. 1-4 వచనాలు మరియు 14వ వచనం. ఈ 4 జీవులు 4 సువార్తలు వ్రాసిన క్రీస్తును చూపించుచూ ఉన్నవి. మత్తయి సువార్త అంటే గుర్తుకేం రావాలండి? సింహం. మార్కు సువార్త అంటే గుర్తుకేం రావాలండి? ఎద్దు. లూకా సువార్త అంటే ఏం గుర్తు రావాలండి? మనుష్య కుమారుడు. యోహాను సువార్త అంటే ఏం గుర్తు రావాలండి? దైవత్వం. దైవత్వం. పక్షిరాజు. ఈ 4 సువార్తల
పుస్తకాలు ప్రింటింగ్ చేశాం. ప్రియులు చి రాజారావు గారు ఆ పుస్తకాలు రాసినప్పుడు ఆ 4 పుస్తకాలలో పేజీలపై బొమ్మలు వేయించి నేనే ప్రింట్ చేయించాను. అవి ప్రూఫ్ రీడింగ్ దగ్గర నుంచి, డిటిపి దగ్గర నుండి, ప్రూఫ్ రీడింగ్ దగ్గర నుంచి ప్రింటింగ్ వరకు ఆ బొమ్మలు డిజైన్ చేసి అంతా చేసింది నేనే. ఆ బుక్స్లో నా నేమ్ కూడా ఉంటుంది. నిజంగా ఆ పుస్తకాలు చదివినప్పుడు అండి, ఆ ప్రూఫ్ రీడింగ్ చేసేటప్పుడు ఎంత అమూల్యంగా అందులో ఉన్న విషయాలు వ్రాయబడ్డాయి. దైవజనుడు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేశారు. ఆయన పుస్తకాలలో అమూల్యమైన విషయాలు దాగి ఉన్నాయి. అవి నిజంగా మనకెంతో ప్రయోజనకరం. అవి దొరుకుతాయా ఒక బ్రదర్? విధంగా ఆలోచన చేస్తే ఆయనది రాత, నాది కోత. అర్థమైందండి? రాజారావు గారిది రాత, రాజ్పాల్ గారిది కోత. అన్న చదువు తక్కువ కదండి. ఆ సంగతి ఎందుకులే. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాస్తవాలను మనం అర్థం చేసుకొని ప్రభువును మహిమపరచాలి. సరే, ఇది కంప్లీట్ చేద్దాం. దైవ లేఖనంలో మనం ఆలోచన చేస్తే ఈ 4 సువార్తికులు, నలుగురు సువార్తికులు 4 పోలికలలో ఈ పుస్తకాలను, సువార్తలను వివరించారు. అన్న యోహాను సువార్త రెఫరెన్స్ యోహాను సువార్త 1:1-4, 14. సరే ప్రియులారా, ఈ 4 జీవులు, 4 సువార్తలు వ్రాసిన క్రీస్తును చూపించుచూ ఉన్నాయి. ప్రభు పిల్లలమైన మనము క్రీస్తును చూపించువారముగా ఉండవలెను. ప్రభు పిల్లలమైన మనము ఎవరిని చూపించాలి? క్రీస్తు ప్రభువును చూపించువారముగా ఉండాలి. మనలను మనము చూపించుకొనకూడదండి. మనలను మనము చూపించుకొనకూడదు. క్రీస్తును చూపించవలెనంటే పౌలు చెప్పినట్లు మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవము కలిగి ఉండవలెను. మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన అనుభవము కలిగి ఉండవలెను. అప్పుడు క్రీస్తే మన యందు జీవించగలడు. గలతీ పత్రిక 2:20. అప్పుడు క్రీస్తే మన యందు జీవించగలడు. ఇతరులు మనలను చూచినప్పుడండి, మన యందు క్రీస్తును చూడాలి. క్రీస్తును చూడాలి. వీరు క్రీస్తు పిల్లలు అన్నట్లుగా మనము క్రీస్తును చూపించాలి. క్రీస్తు మన శరీరమందు ఘనపరచబడాలి. అది క్రీస్తు మన శరీరమందు ఘనపరచబడాలి. పౌలు అదే చెప్తాడు ఫిలిప్పీ పత్రిక 1:18. క్రీస్తు నా శరీరమునందు ఘనపరచబడుచున్నాడు. ఫిలిప్పీ 1:19 కదా. క్రీస్తుకు అన్నింటిలో ప్రాముఖ్యత మనము ఇవ్వాలి. క్రీస్తుకు అన్నింటిలో ప్రాముఖ్యత మనము ఇవ్వాలి. కొలసై పత్రిక 1:18 చెప్తా ఉంది. కొలసై పత్రిక 1:18. క్రీస్తు వలె నుండుటకు మనము ఎదగాలి. క్రీస్తు వలె ఉండటానికి మనము ఎదగాలి. ఎఫెసీ పత్రిక 4:15 చెబుతూ ఉంది. ఏమండి? క్రీస్తు మన యందు కనబడేటట్లుగా మనం ఉండాలి. గలతీ 2:20 చదివాం. క్రీస్తు మన శరీరమందు ఘనపరచబడాలి. ఫిలిప్పీ 1:19. క్రీస్తుకు అన్నింటిలో ప్రాముఖ్యతనివ్వాలి. కొలసై 1:18. క్రీస్తు వలె ఉండుటకు
మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఎఫెసీ 4:15. మరి ఈ నాలుగింటి ప్రకారంగా మీరున్నారా అని ప్రశ్న వేస్తే ఎస్ నేనున్నానని మన మనస్సాక్షి మనలను గూర్చి చక్కగా చెప్పాలి. ఏమండి? క్రీస్తే మన యందు జీవిస్తున్నాడా? జీవిస్తున్నాడా? క్రీస్తు మన శరీరమందు ఘనపరచబడుచున్నాడా? క్రీస్తుకు అన్నింటిలో ప్రాముఖ్యత కలిగిస్తున్నామా? క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో ఎదిగామా? ఈ 4 ప్రశ్నలు ఈ రోజంతా మీరు బాగా స్టడీ చేయండి. ఇలాంటి అనుభవాల గుండా మనము ప్రయాణం చేయాలి. అంతేకాదు, ఆయనకి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేయగలను అని చెప్పాలి. ఆయనకి ఇష్టమైన కార్యం నేనెల్లప్పుడూ చేయగలను. యోహాను సువార్త 8:29. ఆయనకి ఇష్టమైన కార్యం నేనెల్లప్పుడు, క్రీస్తు ప్రభువునకు ఇష్టమైన కార్యం నేనెల్లప్పుడూ చేయుదును. నెక్స్ట్, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని ఆయన అంటున్నాడు. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అంటే మనము చెప్పే మాటలు మనవిగా ఉండకుండా ఆయన మాటలే మనము చెప్పాలి. యోహాను సువార్త 7:16. యోహాను సువార్త 7:16. ఆయన అంటాడు, నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమి అనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడని మనం చెప్పగలమా? నేను మాట్లాడలేదు, నా అంతట నేను మాట్లాడలేదు, నేనేమి మాట్లాడవలెనో ఏమనవలెనో దాన్ని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 12:49. యోహాను సువార్త 12:49. ఇలాగు మనము చెప్పగలిగినట్లయితే వాస్తవముగా మనము క్రీస్తును చూపించు వారముగా ఉందుము. ఈ సంగతి మనము చెప్పగలిగితే ఎవరిని చూపించినట్టుండగలమండి? క్రీస్తు ప్రభువును చూపించినట్లుగా ఉండగలం. కనుక మనము ఎవరిని చూపించాలి? క్రీస్తు ప్రభువును చూపించాలి. అక్కడ 4 జీవులు ఎవరిని చూపిస్తా ఉన్నారు? క్రీస్తు ప్రభువును చూపిస్తా ఉన్నాయి. మనం విన్నాం, ఏ కాళ్ళు విన్నాం, వాటి కాళ్ళు. బి వాటి ముఖములు విన్నాం. సి రెక్కలను గూర్చిన వివరాలు విందాం. రెక్కలను గూర్చి, హస్తములను గూర్చి, జీవుల రూపములను గూర్చి, ఆ జీవులకున్న చక్రములను గూర్చి, ఆ జీవుల కైవారము చుట్టూ కండ్లతో నిండి ఉండుటను గూర్చి మనం వినాలి. ఇన్ని సంగతులు ఉన్నాయి, విందాం. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా వాటి కాళ్ళను గూర్చి విన్నాం, వాటి ముఖములను గూర్చి విన్నాం. అందులో ఆత్మీయ పోలికలు కూడా మనం వింటూ వస్తున్నాం. ఏది ఏమైనా అవి మన ప్రభువును చూపించేవిగా ఉన్నాయి. మనము కూడా మన ప్రభువును చూపించే వారముగా ఉండాలి. ఆ విధంగా జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మా ప్రాణప్రియుడా, మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మాతో చివరిలో 7-8 విషయాలు తేటగా చెప్పారు. మా శరీరమందు క్రీస్తే జీవించాలి, మా శరీరమందు క్రీస్తు ప్రభు మాత్రమే ఘనపరచబడాలి,
మా శరీరమందు మా ప్రభువా ఎల్లప్పుడూ అన్నింటిలో మీకు ప్రాముఖ్యతనిచ్చే వారము. మా శరీరమందు మా ప్రభువా మీ ముద్రలు కలిగిన వారమై క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మేము ఎదిగిన వారము, ఎల్లప్పుడూ క్రీస్తు కార్యాలే చేసేవారముగా మేము మాట్లాడినా, మేము పాడినా, ప్రకటించిన అది మాది కాదు, అది మీదే అయి ఉండగలుగునట్లు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాం. ప్రాణప్రియుడా, మీరు తోడై ఉండి చేస్తున్న ప్రతి విధమైన కార్యమంతటిని బట్టి మిమ్మును మేమెంతో స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, సమస్త విషయాలలో తోడుగా ఉండి మీ కనికరమును ఇచ్చి కాపాడమని, విడువక ఎడబాయక కృప చూపుతారని, తోడై ఉండి మేలు చేస్తారని మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మును విడువక ఎడబాయక కృప చూపించే మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొద్ది పాఠం మాత్రమే మనం విన్నాం, మిగిలిన సంగతులు మనం విన్నాం. నిజంగా ఆధ్యాత్మిక పోలిక చాలా అమూల్యంగా ఉంది. నా మట్టుకు నన్ను ఎంతో బలపరచింది. నా ప్రభువు నేనెప్పుడు కూడా నా శరీరమందు ఘనపరచగలుగునట్లు నన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అంతేకాదు, క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదగగలుగునట్లు ఆయన సహాయం చేస్తున్నాడు. అన్నింటిలో ప్రభువుకు ప్రాముఖ్యత కలుగునట్లు సిద్ధపరుస్తున్నాడు. ఇంతకంటే సంతోషం ఏముంది చెప్పండి? ఇంతకంటే ఆనందం ఏముంది? కనుక ఈ అమూల్యమైన విషయాలలో ముందుకు సాగే భాగ్యాన్ని నాకే కాదు మీ అందరికీ దేవుడు అట్టి కృపను దయచేయాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ వందనాలు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇట్టి అనుభవాన్ని కలిగి ఉందాం.